ఈరోజు మీ అందరూ మనమందరం కూడా మినిస్ట్రీ అంతా కూడా వీఆర్ డూయింగ్ ప్రేయర్స్. మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రార్థన చేస్తున్నాం అంటే రకరకాలుగా ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, అదేవిధంగా జనరల్ ప్రేయర్ అడిగిన వాళ్ళకి అందరికీ కూడా మనం ప్రేయర్ చేస్తున్నాం. అవునా కదా? కానీ ఈ ప్రార్థన ఇప్పుడు కొంతమంది సహోదరి బెటినా ఉన్నది, సరే డానీ ఉన్నాడు, బ్రదర్ నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా ప్రేయరాలకి, మా కోసం కూడా ప్రేయర్ చేయండి అని అడుగుతారు. ప్రశ్న ఏంటంటే ఎందుకు వీళ్ళు అడుగుతారు? వినేవాళ్ళు కూడా అడిగే వాళ్ళు కూడా వినండి, మీకు కూడా మంచి సమాధానం నేను ఇస్తున్నాను. అడిగే వాళ్ళు కూడా వినండి. మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలిస్తుంది. So you have to know why they ask you to pray. Praise the Lord. Praise the Lord. Why people ask for prayer? The power of intercessory. Praise the Lord. Praise the Lord. Is a complete transition. ఏ రీతిగా పైనుంచి ఒక కొండ నుంచి ఒక పెద్ద పెద్ద కొండలు మనం చూస్తుంటాం, మౌంటైన్స్, అక్కడి నుంచి నీళ్లు పడుతూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తుంది మంట? ఈ నీళ్లు కనిపించదు. సో యాజ్ ద from the mountain as the water flows, so when you pray the grace of God will flow over them. Amen. Praise the Lord. Praise the Lord. So ప్రియమైన దేవుని బిడ్డలారా, the power of intercessory. సో మనం ముందుగా చూస్తాం అంటే దీని యొక్క బలము శక్తి ఎలా ఉంటుంది అంటే బిబ్లికల్గా మనం ప్రేయర్ చేస్తే ఫలిస్తుందా లేదా? బిబ్లికల్గా దేవుడు అంటే తన వచనం ప్రకారంగా మనకు ఈ ఆజ్ఞ ఇచ్చిండ. when God gives you a command, he gives you the power also. Amen. ప్రతి ఒక్కటి మీకు కావాల్సిన ఆయనలో ఉన్న సమస్తం he will give you all the powers as he had given to Peter the keys of heaven and Earth. పేతురు నీ చేతిలో పరలోకపు భూలకు తాళం ఇస్తున్నాను, నువ్వు ఏదైతే ఇక్కడ బంధిస్తావో అది పరలోకములో బంధింపబడుతుంది. Amen. So when God has chosen you to pray, when people ask you to pray, what you are doing, everything which is not good for his people, you are binding on earth and opening the doors of heaven. Amen. So that means when you intercede, when you pray for others, think that you have the keys of heaven and Earth. అందుకే అంటాను మీ తాళాలు నా దగ్గర ఉంది అంటాను. బికాస్ ఐ కెన్ బైండ్, క్లోజ్, ఐ కెన్ ఓపెన్ ఆల్సో. Amen. సో ద ప్రేయర్ వారియర్ హ్యాస్ దిస్ పవర్స్. సో ఆ శక్తితో నేను ఎందుకంటాను గట్టిగా చేయండి, గట్టిగా చేయండి, ఎందుకంటే యూ హ్యావ్ పవర్. మనం ఎలా చేస్తున్నామంటే ఏదో ఏదో టంగడగడగడగడగడం చేసుకుంటూ పోతున్నాం, బై హార్ట్ చేస్తున్నాం. నో, యూ షుడ్ ప్రే ఇన్ స్పిరిట్. ఎందుకంటే మన తండ్రి దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడు. సమరయ స్త్రీతో యేసు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు అంటే వాట్ ఈ సెడ్, యేసయ్య సమరయ స్త్రీతో ఏమన్నాడు? ఒకప్పుడు కొండల మీద దేవుడిని వెళ్ళి ఆరాధించే వాళ్ళు ఇప్పుడు అలాంటి ఆరాధన తండ్రి దేవుడు స్వీకరించడం లేదు. తండ్రి దేవుడు ఎలాంటి ఆరాధన స్వీకరిస్తున్నాడంటే ఎవరైతే మనసు పూర్తిగా ఆత్మతో సత్యముతో నిజమైన ఆరాధన చేసే వాళ్ళ యొక్క ఆరాధనను నేను స్వీకరిస్తాను. ఆత్మతో సత్యముతో నిజమైన ఆరాధన. నువ్వు మనసు పూర్తిగా ప్రేయర్ చేస్తున్నావా, లేకపోతే జస్ట్ బై హార్ట్ చేసుకొని చేస్తున్నావా? ఒకవేళ నేను చెప్తున్నాను కదా, మీకు అంత ఆసక్తి, అంత మీకు ఆశ ఉంటే ఒక వ్యక్తికి నేను ప్రేయర్ చేస్తే వాళ్ళు హీల్ కావాలి, డెలివరీ కావాలంటే యూ విల్ సాక్రిఫైస్ యువర్ టైం. యూ విల్ సే లార్డ్ గివ్ దిస్ టు మీ, ఇది డే నీకు వద్దు నాకి అని భార్య ప్రార్థన చేస్తాడు. ఒక భర్త ఉప్పు లేకుండా అన్నం తింటుంటే భార్య ఏం చేస్తుంది తెలుసా? ఉప్పు లేకుండా తింటుంది. ఒక భర్తకు క్యాన్సర్ వచ్చి గుండు కొడితే భార్య ఏం చేస్తుంది తెలుసా? భర్త బాధపడతాడు, తాను కూడా గుండు కొడుతుంది. కానీ కొంతమంది భార్య భర్తలు ఎలా ఉండాలంటే ఆమెకు వ్యాధి ఉంటే ఆయన ఎంగిలి కూడా దాన్ని తినరు, ఆయన ఎంగిలి నీళ్ళు కూడా తాగరు. ఎంత బాధపడతాడు ఆ భర్త. మళ్ళీ ఆయనతోనే నువ్వు కాపురం చేసుకొని జీవిస్తున్నావు, మరి చీ అన్న వ్యక్తితో ఎందుకు కాపురం చేయాలి? సో దేవుని నీ తోటి వ్యక్తిని నువ్వు ధిక్కరిస్తే యేసేని ధిక్కరించినట్లు.
దేవుడు ఏమన్నాడు? తోటి వ్యక్తిని ప్రేమించలేని వాడు నన్ను ప్రేమించలేడు. సో నాలో నా ప్రేమను కలిగి లేనివాడు నాలో లేడు అన్నాడు. ఇది చాలా. సో యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ యువర్ హస్బెండ్, ఇన్ యువర్ వైఫ్. టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ గివింగ్ సాక్రిఫైస్. కాబట్టి మీరు నిజంగా ఒక వ్యక్తి కోసం నేను ప్రార్థన చేయాలి, నేను వస్తున్నా యా, మీరు మెచ్యూర్డ్ కాదు, మీకు తెలియదు కాబట్టి ఇన్ని రోజులు ఏదో చేసి ఉండొచ్చు మీరు. బట్ టుడే, ఇప్పుడు ఒక పిల్లకు పాలే ఇస్తున్నారు అనుకోండి, మీరు మీ కూతురుకు కానీ మీ కూతురికి కొడుకుకు ఎవరికి కడుపు నిండా ఇస్తారా, లేకపోతే పేరుకి ఇస్తారా? కడుపు నిండా పాలు తాగేటట్టు పాలు ఇస్తారా, లేకపోతే పేరుకు పెడతారా? పాలు తాగకపోయినా తల్లి ప్రయాసపడి బిడ్డకు పాలు పెడుతుంది. సో అదేవిధంగా కడుపు నిండుతుందా లేదా? అదేవిధంగా మీరు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తి కడుపు నిండాలి, ఆయన స్వస్థత పొందుకోవాలి, ఆయన ఆరోగ్యవంతుడిగా కావాలి, యేసేని మహిమను పరచాలి. అప్పుడు యేసే ఏం చేస్తాడంటే నీ పట్ల ప్రజలను ఆకర్షించుకునే విధంగా చేస్తాడు. దెన్ ఓన్లీ పీపుల్ విల్ కమ్స్. బ్రదర్ మా కోసం ప్రేయర్ చేయండి బ్రదర్ ఫ్రాన్సిస్, మీరు చేస్తే మా జీవితంలో చాలా సమాధానంగా ఉంటుందని. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ సాక్రిఫిషియల్ లైఫ్ షుడ్ బి దేర్. లివింగ్ సాక్రిఫైస్ అంటాడు దేవుడు. సజీవంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. సో ఇంట్లో ఈరోజు నేను ప్రార్థన రేపు చేయబోతున్నాను, ఈ వ్యక్తిని దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, నిండు మనసుతో చేసే కృపతో నన్ను దీవించు, పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నేను నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. ఏదో కృష్ణను దీవించు, కృష్ణను ఆశీర్వది, కృష్ణను అలా 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 చేసేస్తే అబ్బా ఎంత పెద్ద ప్రేయర్ కాదు, చిన్న ప్రేయర్ కూడా దేవుడు స్వీకరిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఇంకా పేపర్లే చదువుతున్నాం, ఇంకా ఆలోచించి చేస్తున్నాం. కన్ను మూసుకొని మనసుకు వచ్చిన ప్రార్థన గట్టిగా నువ్వు బంధిస్తున్నావా, లేకపోతే నువ్వు మాట్లాడుతున్నావా, గర్దిస్తున్నావా? పిల్లల్ని గర్దించినప్పుడు, భర్తను గర్దించినప్పుడు, భార్యని గర్దించినప్పుడు, కరెక్షన్ చేసినప్పుడు ఏ సౌండ్ రావాలో ఆ సౌండ్ నీ ప్రేయర్లో రావాలి. నువ్వు మాట్లాడినట్టే చేస్తున్నావు. సో దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ దెమ్. సో వాట్ ఐ మీన్, నేనేమంటున్నానంటే మీరు ఇంటి దగ్గర ప్రతి ఒక్క పేర్ల కోసం ప్రార్థన చేయకపోతే మీరు ఇక్కడికి వస్తే ఏ ప్రార్థన మీకు ఫలించదు. సపోజ్ ఇఫ్ ఐ కాల్ ఎనీబడి ఫర్ బైండింగ్ అండ్ డెలివరెన్స్ ప్రేయర్, నేను ఇక్కడ చేసేది ఏముండదు. నేను ఫ్రైడేస్లో ఎంతోమందికి ఫోటో బైండింగ్ ప్రేయర్ చేస్తాను. ఐ డోంట్ ప్రే ఎనీథింగ్, జస్ట్ ఐ లే అండ్ ప్రే సంథింగ్. బట్ థర్స్డే నా పడకలోనే, నా ఆలోచనలోనే వారందరినీ సమర్పించుకొని ప్రేయర్ చేసి వస్తాను. కాబట్టి దే గెట్ హీల్డ్ అండ్ వాట్ ఎవర్ మిరకిల్. ఒక సహోదరి తన భర్తను వదిలేసి ఎంతో బాధపడ్డది, వెళ్ళిపోయింది లాస్ట్ ఫ్రైడే. ఎన్నో మిరకిల్స్ వెనకాల జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. సో వి రీడ్ యాకోబు గ్రంథం 5వ అధ్యాయము. సే దేర్ విల్ బి హీలింగ్ ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సెల్ఫ్ sins to one another and pray for each other. The prayer of the uphold man has great power. చూడండి, ద ప్రేయర్ ఆఫ్ ద అప్రైట్ హ్యాస్ ఎ గ్రేట్ పవర్ అంటున్నాడు. ఏమంటున్నాడు? గ్రేట్ పవర్. నీతిమంతుల యొక్క ప్రార్థనకు చాలా శక్తి ఉంది అంటున్నాడు దేవుడు. సో కన్ఫెస్ అంటే వెన్ దే కమ్ టు యూ దే కన్ఫెస్. నీ దగ్గరికి వచ్చినప్పుడు సహోదరి నా కోసం ప్రార్థన చేయి, దేనికి చేయాలి సిస్టర్ అంటారు. అడుగుతారా లేదా? అడుగుతారా లేదా? అడుగుతున్నారు. కాబట్టి అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? నా కూతురుకి ఇలా ఉంది, నా కొడుకుకి ఇలా ఉంది, నా భర్తకి ఇలా ఉంది, నా భార్య. దే విల్ కన్ఫెస్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్ టు యూ అండ్ యూ దే థింక్ యు ఆర్ ఎ రైచియస్ పర్సన్. నువ్వు నీతిమంతుడివి, నువ్వు మాట్లాడితే, నువ్వు అడిగితే మాకు దేవుడు దీవిస్తాడు. సో దెన్ కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్ and pray for one another so that you will be healed. So that, see, if you confess and pray, when you confess, then only people can pray for you. ఇప్పుడు నా దగ్గర కొంతమంది వచ్చి చెప్తారు, ఏం చెప్తారంటే
10 చెప్తారు, 1 లోపలికి పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చింది అనుకోండి, బ్రదర్ నాకు ఈ ప్రేయర్ చేయండి, నాకు ఇట్లా, నేను ఒకటే ఆలోచిస్తాను, ఈమె మొత్తం నాకు చెప్పిందా? అంటిల్ అన్లెస్ షీ రివీల్స్ ఎవ్రీథింగ్. చూడండి, షీ కేమ్ టు ఎ రైచియస్ పర్సన్. ఒక నీతిమంతుడి దగ్గరికి వచ్చి నీతిమంతుడిలాగా ఉండాలా, అవినీతిమంతుడిలాగా ఉండాలా? ఈయన అబద్ధం చెప్పడు. అలాంటప్పుడు ఇతని దగ్గరకు వచ్చి నువ్వు అబద్ధం చెప్తే నీ ప్రార్థన ఫలిస్తుందా? సో వెన్ యూ కన్ఫెషన్ అనేది ప్రతి ఒక్క రహస్యాన్ని ప్రార్థన వీరునికి అంటే నీతిమంతునికి మనం చెప్పాలి. అతను ఏం చేస్తాడంటే, ఆ నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు. అక్కడ ఏమవుతుందంటే హీలింగ్ నాట్ ఓన్లీ ఫర్ ద సిక్నెస్, హీలింగ్ టు యువర్ వూండ్స్. నీ మనసును, నీ హృదయంలో, నీ శరీరంలో ప్రతి ఒక్క చోట ఎక్కడైతే బలహీనముందో అది తొలగిపోతుంది. అయితే ఇక్కడ మిమ్మల్ని ప్రజలు ఏం భావిస్తున్నారు? ఏంటిది? నీతిమంతులుగా భావిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి నాకు చెప్పండి. నీతిమంతులుగా ఉండాలి. సో మనలో ఉన్న అవినీతి ఏం కావాలి? చచ్చిపోవాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు నిండు మనసుతో దేవుడి సన్నిధికి వచ్చి ఒక పాట పాడతాం. ఏమని? నిండు మనసుతో నిన్నే ఆరాధింతును, చిన్ని మనసుతో, అంటే తగ్గించుకున్న గుణంతో నిన్ను ఆరాధిస్తున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకున్న ఎవరు అంటే నీతిమంతుడే తగ్గించుకుని, ఎందుకంటే ఈయనకి సత్యం అంతా తెలుసు కాబట్టి. వేర్ ఎవర్ ప్రైడ్ ఇస్ దేర్ హి నోస్, సో హి బికమ్స్ హంబుల్. సో ఈ రోజు నుంచి ఎందుకు నేను చేస్తున్న ప్రార్థన ఇక్కడ అందరి గొంతు అందరికీ తెలుసు. ఇంకొకటి, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు పేరు చెప్తాం మనం. నౌ సిస్టర్ బెటినా విల్ ప్రే, నౌ సిస్టర్ ఆనా మైక్. సో వెన్ ఆనా మైకిల్ ప్రేయర్స్ హీలింగ్ షుడ్ కమ్, బెటినా ప్రేయర్ హీలింగ్ షుడ్ కమ్. మనలో డిఫరెన్స్ రావద్దు. 12 అపొస్తలులు దేవుడి సన్నిధిలో ఉన్నవారు, వారు ఎక్కడికి వెళ్ళినా సేమ్ మిరకల్స్ చేశారు. అవునా కాదు? ప్రతి ఒక్కరు సేమ్ అదే హీలింగ్, అదే డెలివరెన్స్, అదే దీవెన, ఎక్కడికి వెళ్ళినా అదే అద్భుతాలు, ఆశ్చర్యలు జరిగాయి. సో వేర్ ఎవర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రేయర్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ద సేమ్ అనాయింటింగ్ షుడ్ బి దేర్. ఎందుకంటే దేవుడు ఒకరిని ఒక రకంగా చూడలే. ఒకరిని నేను అన్నాను కదా, మీరు చేయకపోతే పక్కవాడికి వెళ్తుంది అభిషేకం, మీరు చేయకపోతే వేరొకరు దీవించబడతారు, మీరు చేయకపోతే వేరొక వ్యక్తిని లేవనెత్తుతారు దేవుడు 100%, అండ్ యూ విల్ బి దేర్ ఆన్ ద ఫ్లోర్. ఇప్పుడు చూడండి, మీరు ఏ విధంగా అయితే ఇతరుల జీవితంలో ఏ విధంగా అయితే దీవెన తీసుకొస్తూ ఉంటారో ఆ రీతిగానే మీకు రివర్స్ దీవెన వస్తూనే ఉంటుంది. దేర్ ఈస్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. హి సెడ్ టు అబ్రహాం, హూఎవర్ బ్లెసెస్ యు హి విల్ బి బ్లెస్డ్ అన్నాడు. ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.